టమాటా చట్నీ నాకు ఇది చాలా ఇష్టము. అది కూడా రోట్లో దంచి చేసుకుంటున్నాను ఈరోజు. దానికి కావాల్సింది చింతపండు, చిన్నులపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటాలు. ఇవే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. అందరికీ తెలిసిందే, బట్ నాకు ఇది చాలా ఇష్టమైన చట్నీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి టమాటాలని, అలాగే చింతపండు, చిన్నులపాయలు, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ వేయించుకోండి. ఇలాగా మధ్య మధ్యలో ఈ విధంగా కిందవి పైకి, పైకి కిందవి టమాటాని మొత్తం వేగేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి నాకు ఇష్టమైన చట్నీ, సింపుల్గా చేసేసుకుంటాను. నేను ఎప్పుడూ మిక్సీనే పట్టుకుంటాను, కానీ ఈసారి నేను రోట్లో చేసుకోవాలని చెప్పి ఇలా రోల్ కొన్నాను ఫస్ట్ టైం. ఇది వచ్చేసి మరీ చిన్నది కాదు, అలానే పెద్దది కాదు, ఒక మీడియం సైజు రోల్ అనమాట. వీటన్నిటిని కూడా వేగినవి ఇందులో రోట్లో వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి గల్లుప్పుని కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గల్లుప్పుని కూడా వేసి బాగా పచ్చగా దంచుకోవాలి. మీడియం సైజు రోలు, ఇది 300 అనమాట. ఇది నేను ఇక్కడ గ్రేస్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. తీసుకుందాం, ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు ఇలా ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు, దంచుకోవాలి చేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉందని చెప్పి కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. అలా కాదని చెప్పి రోల్ కొనుక్కోవాలి ఎట్లయినా సరే అని చెప్పి నేను కొన్నాను. చాలాసార్లు చూసాను, కానీ చాలా చోట్ల చిన్నవి ఉన్నాయి. నాకు అవి నచ్చలేదు. జస్ట్ మనము ఆలుగలు దంచుకునేలాగా అంత చిన్నవే ఉన్నాయి. తీసుకుంటే ఒక మీడియం సైజ్ తీసుకుంటే బాగుంటుంది, మరీ పెద్దది కాకుండా, అలానే చిన్నది కాదు, మీడియం సైజ్ తీసుకోవాలనుకున్నాను. ఇన్ని రోజులకి నాకు ఇది దొరికింది రోలు. ఇంకా ఫస్ట్ టైం ఇందులో చేస్తున్నాను చట్నీ. ఇది నాకు ఇష్టమైన చట్నీ. ఇలాగా పచ్చగా దంచుకొని ఈ చట్నీని ఎందులోకైనా తినచ్చు. నేను వచ్చేసి రైస్లో తింటాను, అలాగే చపాతీలోకి తింటాను, ఇడ్లీకి తింటాను, దోశకి తింటాను. ఇలా వీటికి మాత్రం నేను టక్కన ఒక ఇన్స్టెంట్గా అయిపోతుంది అని చేసే చట్నీ ఇది. ఈరోజు నేను చపాతీలోకి తింటున్నాను. నైట్లో చపాతీ తింటాను. చాలా టేస్ట్గా ఉంది. అన్నంలో కూడా వేడివేడి చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి తీసుకొని నెయ్యి వేసుకుంటే, ఇంకా ఎక్కువ కారం అనిపిస్తే నెయ్యి వేసుకోండి, లేదంటే ఇలాగే తింటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి పెడతాను. వాడు కొంచెం కారం కొంచెం తింటాడు, అందుకని కొద్దిగా లైట్గా నెయ్యి వేసి కొయిన్కి పెడతాను. సూపర్గా ఉంది మమ్మీ, రోట్లో దంచింది అని చెప్పి అన్నాడు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రోట్లో ట్రై చేయండి. నాకు ఇష్టమైన చట్నీ మీకు చెప్పాలనిపించి ఈ వీడియో తీశారనమాట. ఈ చట్నీ అందరికీ తెలిసిందే కామన్గా. నాకు ఇష్టమైన చపాతీకి ఇష్టమైన చట్నీ చేసుకొని తిన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేరింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.